స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఎంపీటీసీ సభ్యులకు అలాగే కూటమి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ప్రతి సంవత్సరం మరి స్వతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. కానీ మనమే కాకుండా మన భారతదేశంలో ప్రతి చోట ప్రతి ఆఫీసుల్లో కానీ మరి ప్రతి స్కూళ్ళల్లో కానీ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామంటే ఇది ఎందరో మహానుభావుల ప్రాణత్యాగమే మనకు స్వతంత్రం లభించింది. ప్రతి సంవత్సరం కూడా మరి మహనీయుల కోసం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాము. అలా చెప్పుకోకుండా మరి మహనీయులు చేసిన త్యాగం మనందరికీ తెలుసు కాబట్టి మరి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం కూడా కృషి చేయాలి. మన పిల్లల్ని మరి బాగా చదివించాలి. నేటి పాలనే రేపటి పౌరులు కాబట్టి ప్రతి ఒక్కరూ మరి సమాజానికి ఉపయోగపడేలా మరి కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఎండిఓ ఆఫీస్ నందు మరి ఇలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ సూర్యకుమార్ గారికి, వైస్ ఎంపీపీ తాళం శ్రీనివాసరావు గారికి, ఎండిఓ గారికి, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, అలాగే గౌరవ అధికారులకు, కూటమి నాయకులకు, ఇతర పెద్దలకు, ప్రతి ఒక్క స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మరి ఆగస్టు 15 కానీ అలాగే రిపబ్లిక్ డే కానీ మనందరం కూడా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజెప్పుకుంటున్నాం. కానీ మరి ఈ యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు మనకి ఏ విధంగా వచ్చినాయి మన అందరికీ తెలుసు. ప్రతిరోజు మన చిన్నప్పటి నుంచి పాఠాలు మనం చదువుకుంటూనే ఉన్నాం. మరి ఎందరో మహానుభావులు వారి కుటుంబాలను సైతం పక్కన పెట్టి వారి పిల్లలను కానీ భార్య బిడ్డలను కానీ మొత్తం దేశం కోసం, దేశ ప్రజలు పడుతున్న కష్టాల కోసం, ఇబ్బందుల కోసం మరి ఎంతోమంది అనగదొక్కబడి మరి ఈ యొక్క కులాలతోనూ మతాలతోనూ అలాగే అట్టడుగున ఉన్న దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వారిని ఒక కిందకి నెట్టబడి ఎంతోమంది ఇబ్బందులు పడే పరిస్థితి. ఎక్కడ కూడా ఒక 100 మంది 50 మంది కూడి ఒక సమావేశం పెట్టుకోవడానికి కూడా సరిపోలేకపోయి అంతరానితనం, వివక్షత ఇవన్నీ కూడా ఎదుర్కొన్న పరిస్థితుల్లో అప్పటి బ్రిటిష్ వారు కూడా ఎంతో దుర్మార్గంగా మరి ఈ యొక్క భారతీయుల్ని హింసించే పరిస్థితుల్లో మరి ఆ యొక్క పరిపాలన నుంచి విముక్తి కావాలి, స్వతంత్రం కావాలని ఎంతోమంది మరి గాంధీ గారు కానీ ఇతర మరి పెద్దలు మరి ఒక నిరసనలు కానీ పోరాటం చేసిన మరి వారి చివరికి వారి ప్రాణత్యాగాలు చేసి మరి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పరిస్థితి మనందరం కూడా అందరికీ తెలుసుకోదగ్గ విషయం. మనందరం కూడా మన పూర్వీకుల్ని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా జీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం 79వ స్వాతంత్ర దినోత్సవం ఇక్కడ జరుపుకుంటున్నాం ఎండిఓ కార్యాలయంలో. దీనికి ప్రధాన అతిథిగా విచ్చేసి జెండావిష్కరణ, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మా ఎంపీపీ గారికి, గౌరవ అతిథిగా విచ్చేసిన జడ్పీటీసీ గారు, వైస్ ఎంపీపీ గారు, గౌరవ ఎంపీటీసీ సభ్యులు, అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులు, పాత్రికేయ మిత్రులు, మా ఆఫీసు సిబ్బంది, ఇతరులు, విద్యార్థులు అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే పెద్దలు చెప్పినట్టుగా ఈరోజు మనం స్వాతంత్రం సంపాదించాం. బ్రిటిష్ వారి నుంచి నాడు మన జిల్లాకే చెందిన మొగళ్ళు ముద్దుబిడ్డ శ్రీ అల్లూరి సీతారామరాజు గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, బతుకేశ్వర్ దత్, చంద్రశేఖర్ ఆజాద్ ఇలా ఎంతోమంది ప్రాణాలు అర్పించి వాళ్ళతో పోరాడితే మనకి స్వాతంత్రం ఫైనల్గా గాంధీ గారి నేతృత్వంలో శాంతియుత పోరాటం ద్వారా మనం సాధించుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. 1947లో స్వాతంత్రం వచ్చిన క్యాలెండరు ఈ 2025 క్యాలెండరు ఒకలాగే ఉంది. సేమ్ డేట్,
సేమ్ ఆగస్టు 15 అది అప్పుడు కూడా శుక్రవారం ఈ అన్ని నెలలు అనుకోకుండా కలిసి అలా మన అందరూ చేసుకుంటున్నాం. మన పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ మీరు అందరూ కూడా మన ఇప్పుడు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కానీ వీరందరూ కూడా వీటిలన్నింటినీ కూడా ఇప్పుడే మనకి 4:30కి రోజు గౌరవ శాసనసభ్యులు మార్కెట్ సెంటర్లో ఉచిత బస్సు పథకాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అందరినీ కూడా రమ్మన్న సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. ఇలా ఈ స్వాతంత్ర్యం వచ్చిన 79 సంవత్సరాల్లో ఎంతో ప్రగతి సాధించాం మనం. అన్ని వర్గాలకి విద్య కానీ వైద్యం కానీ సదుపాయాలు కానీ అందుబాటులోకి తెచ్చుకున్నాం. గతంలో బ్రిటిష్ వారి పాలనలో కొన్ని రాజకుటుంబాలు కొన్ని బాగా ఉన్నత వంశం వాళ్ళకే అందుబాటులో ఉండేవి. ఒక ఉన్నత విద్య కానీ ఎక్కడికైనా వెళ్తే ఒక హాల్లో ఎదురుకు రమ్మని ఒక సామాజిక గౌరవం కానీ అన్నది కొన్ని సంపన్న వర్గాలకి కొన్ని ఉన్నత కులాలకి ఉండేది. దాని స్వాతంత్రం అనంతరం బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన రాజ్యాంగం మేరకు సామాజిక న్యాయంగా కూడా ముందుకెళ్తున్నాం. దీన్ని అన్నింటినీ చేసి ప్రత్యేకించి మన ఆచంట మండలాన్ని కూడా అభివృద్ధి పదంలో నడపడానికి మీరందరూ సహకరించాలని కోరుతూ మరొకసారి ధన్యవాదాలు. అంటే మనం కూడా ఒక విత్తనం ఏదైతే నాటుతామో ఆ విత్తనం మొలకెత్తిన చెట్టు అయినప్పుడు ఫలాలు మనం తినం, మన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవిస్తారు. అది ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటుంది. మన ఎందరో మహానుభావులు వాళ్ళ ఫలమే మనం ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే వాళ్ళు ఎంతో చేసే కృషి పట్టుదల ఆ త్యాగ ఫలితం. మన సర్వీస్ మన ఉద్యోగం మనం ఆ విధంగా మోటివేట్ సర్వీస్ చేయాలని అందరూ సంతోషంగా ఉరకలేసేనే పసితనం ఎవరు కాదన్న ఈ క్షణం ఉరకలేసేనే పసితనం ఎవరు కాదన్న ఈ క్షణం ఈ స్వేచ్ఛా విపణిలో చంద్రులం భావితరానికి పౌరులం ఈ స్వేచ్ఛా
మదిలో కోరిక కలిగే ఓ క్షణం నీ డాక్టరు కావలి తక్షణం ఆశల కడలిల కరిగే బాల్యం మేం భవ్య భారతీ విద్యార్థులం మా కలలు నెరవేరినే కథ కాదు నిజమంటిని చిన్ననాటి విద్యాలయం మా ఆశయం తీర్చెని మీ కోరిక తీరుట తథ్యం అది భవ్య భారతిలో సాధ్యం మీ కోరిక తీరుట తథ్యం అది భవ్య భారతిలో సాధ్యం గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.